వీసీకే పార్టీకి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, తమిళనాడుకు సంబంధించిన వీసీకే. వాళ్ళ వాళ్ళ విధానం ఏంది, అసలు ఏంది అని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైవ్లో. బాబా మోడీ గారు ఎంత అద్భుతమైన ఛాన్స్ ఇడిచిపెట్టిండా. నమస్తే అన్న. నమస్తే అన్న, నేను చిలక ప్రవీణ్. నమస్తే అన్న. అయితే ఇప్పుడు బీజేపీ మళ్ళా రివర్స్ స్టాండ్ తీసుకున్నదన్న. ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ చేసిండు, సింధూర్ ఆపరేషన్ ముగియలేదు, అది కొనసాగుతుంది. పాకిస్తాన్ దాడులు చేస్తే ప్రతీకార దాడులకు భారత్ ఏమాత్రం వెనుకంజ వేయది అని అంటున్నారు. ఇది నమ్మొచ్చా? ఇది ప్రజల్ని అంటే దేశ ప్రజల నుంచి వచ్చిన ఒక తీవ్రమైన నిరసనని, వ్యతిరేకతని చల్లబర్చే స్టేట్మెంట్ ఇది. వాస్తవానికి నరేంద్ర మోడీ గారికి పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని లేదు, అట్లాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని విడిపించాలని లేదు, లేదా మన మీద దాడి చేసిన వాళ్ళని చంపేయాలన్న ఆలోచన కూడా లేదు, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన లేదు. కేవలము దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనని చల్లార్చడానికి, అసమ్మతిని చల్లార్చడానికి ఆయన ఒక దాడి చేసిండు. సరే, ఏదైనా సరే మన దేశంలో ఉన్న అమాయకులైన హిందువుల ప్రాణాలని తీయడం అనేది క్షమించరాని నేరం. దాన్ని తీవ్రంగా అందరూ ఖండించారు, అంతర్జాతీయ సమాజం కూడా ఖండించింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, 28 మందిని చంపిన దుండగలు లేదా ఉగ్రవాదులు మళ్ళీ సరిహద్దులు దాటి ఎలా పోగలిగారు? ఆ ప్రశ్న దేశంలో ఉన్న చాలా మంది మేధావులు వేసిర్రు, సైనిక అధికారులు వేసిర్రు, పౌర సమాజం పట్ల బాధ్యత కలిగిన చాలా మంది కూడా ఆ ప్రశ్న వేసిర్రు. ఆ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఆ హత్యాకాండలో పాల్గొన్న 7 ఏవైర్రో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి, దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వీసీకే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మీద చేసినటువంటి దాడి ఏదైతున్నదో అది మనము అవుట్ రైట్ గా మా పార్టీ అధికారికంగానే సమర్థించింది. దేశ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు, ఈ దేశ ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు సమర్థిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించినాయి. మరి అన్ని పక్షాలు సమర్థించినప్పుడు, సపోర్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు వెనక ముందాడుతున్నారు? పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అవునన్నా, సడన్ గా ఎందుకు ఈ గన్ డౌన్ చేసిండ్రన్న? అమెరికా మొదట మాట్లాడినప్పుడు ఘర్షణ జరుగుతున్నది, దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు అది అమెరికా ప్రభుత్వం ఏమన్నది, అది ఇండియా అంతర్గత విషయము, పాకిస్తాన్ అంతర్గత విషయము, వాటిలో మేము జోక్యం చేసుకోము అని అన్నారు. ఆ యుద్ధంతో మాకు సంబంధం లేదన్నారు. తర్వాత ట్రంప్ నేను 24 గంటలు మధ్యవర్తిత్వం నిర్వహిస్తే కాల్పుల విరమణ ఒప్పుకున్న జరిగింది, ఈ క్రెడిట్ అమెరికాదే అని చెప్పి ట్రంప్ మాట్లాడిండు. వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. వాళ్ళ ఖాతాలే అంటే నిజంగానే ట్రంప్ మాట్లాడిండు, అది వాస్తవం. ఎందుకంటే ట్రంప్ మాట్లాడలేదు అని ఇండియన్ గవర్నమెంట్ డిజోన్ చేయలేదు, అట్లాగే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. కాబట్టి అంతర్జాతీయ సమాజము విజ్ఞప్తి చేసింది యుద్ధాన్ని ఆపాలని. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా చాలా క్లియర్ గా ఒత్తిడి తీసుకొచ్చింది. తీసుకురావడంలో వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా బహుళజాతి కంపెనీలు మన దేశంలో వ్యాపారం చేస్తున్నాయి, వాటికి నష్టం వస్తున్నది. అమెరికన్ కంపెనీలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి, అవి ఆల్మోస్ట్ $80 బిలియన్ నష్టపోవడం జరిగింది. సో ఈ యుద్ధం కారణంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతుంది. కాబట్టి యుద్ధం ఆపాలి అనేది వాళ్ళ లక్ష్యం. అయితే దానికన్నా ముఖ్యంగా ఏంటంటే, పాకిస్తాన్ సరిహద్దులో ఆదాని కంపెనీ సుమారు 23,000 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఎనర్జీ ప్రాజెక్టుని పెట్టింది కచ్కి దగ్గర. ఎక్కడన్నది? కచ్కు దగ్గర, పాకిస్తాన్ సమీపంలో. పాకిస్తాన్ కి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో. సో పాకిస్తాన్ కి చాలా దగ్గర. ఎవరు పెట్టిన కంపెనీ? అదాని. ఓకే, అదాని కంపెనీ పెట్టింది. గతంలో ఎప్పుడు కూడా దేశ సరిహద్దుల దగ్గర ఎలాంటి ప్రాజెక్టులు పెట్టకూడదు అనేది ఒక రూల్ ఉంది. మిలిటరీ వాళ్ళు కూడా వ్యతిరేకించారు. కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండంటే, తన స్నేహితుడి కోసము అక్కడ ఒక ప్రాజెక్టుని పెట్టించాడు. ఇప్పుడు బాంబులు పడితే ఆదానికి నష్టం కదా. అట్లాగే
టాటా కంపెనీ కావచ్చు, బిర్లా కంపెనీ కావచ్చు, చాలా కంపెనీలు పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాజెక్టులు పెట్టాయి. పాకిస్తాన్ లోపల కూడా పెట్టుబడులు పెట్టాయి. పాకిస్తాన్ లోపల కూడా పాకిస్తాన్ లోపల కూడా మన దేశ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారు. ఇక మరి వాళ్ళ మీద శత్రుత్వం ఉన్నది, ఆఖరికి కలిసిపోయినగా వీళ్ళు వాళ్ళు మంచిగానే. ఇది కేవలం మతపరమైన రాజకీయాల కోసం మాత్రమే చేస్తున్నారు, అంతేగాని వ్యాపారం చేయడానికి వాళ్ళకి పాకిస్తాన్ అడ్డమేమి లేదు. వాళ్ళు పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టారు, బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టారు, చైనాలో పెట్టుబడులు పెట్టారు లాభాల కోసం. అందుకని ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలని ట్రంపే ముందుకు రావాల్సిన అవసరం లేదు. అదాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి జర రోక్దో భయ్ అని అంటే ఆపేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నది. కానీ దేశ ప్రజలందరూ ఏం కోరుకున్నారని అంటే, పాక్ ని ఎప్పుడు 1947లో ఆక్రమించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఏదైతే ప్రాంతం అంటున్నారో దాన్ని 1947లో ఆక్రమించింది కాశ్మీర్. దాన్ని విముక్తి చేయాలని దేశ ప్రజలందరూ కోరుకున్నారు. ఆ చరిత్ర కూడా మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం బ్రీఫ్ చేయండి. బ్రీఫ్ ఏంటంటే 1947లో స్వతంత్రం ఇచ్చేటప్పుడు బ్రిటన్ గవర్నమెంట్ ఒక విషయాన్ని ప్రకటించింది. స్వతంత్ర సంస్థానాధీశులుగా ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చితే స్వతంత్ర దేశంగానే ఉండిపోవచ్చు, లేదా నచ్చితే ఇండియన్ యూనియన్ లో విలీనం కావచ్చు. ఆ అధికారాన్ని వాళ్ళకి ఇస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. ఆ సమయంలో కాశ్మీర్ ని పరిపాలిస్తున్న మహారాజు హరిసింగ్ నేను స్వతంత్ర దేశంగా ఉంటానని ప్రకటించాడు. హైదరాబాదు రాజ్యం కూడా నేను స్వతంత్ర దేశంగా ఉంటానని ప్రకటించితే ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగింది. దీని హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్ లో కలిపారు. కానీ కాశ్మీర్ విషయంలో ఏమైందంటే, అది హిందువుల రాజ్యంగా వీళ్ళు భావించి దాన్ని స్వతంత్రంగా ఉంచడానికి వీళ్ళు కూడా ఒక రకంగా ఒప్పుకున్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆక్రమించుకోవడానికి దాని మీదకి దండయాత్ర చేశారు. అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి కాశ్మీర్ ని కాపాడుకోవడానికి మహారాజు హరిసింగ్ ఇండియన్ గవర్నమెంట్ ని సంప్రదించి నేను మీకు సహకరిస్తా, పూర్తిగా ఈ పాకిస్తాన్ నుంచి నన్ను కాపాడండి అని అంటే, మహారాజు హరిసింగ్ తరఫున ఇండియన్ గవర్నమెంట్ పాక్ సైనికులతోటి యుద్ధం చేసింది. ఆ క్రమంలో జరిగిన కంట్రోల్లో అంటే ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని అంటున్నారో ఆ ప్రాంతాన్ని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. బ్రిటన్ దగ్గరికి పోయిందా ఈ విషయం? లేదు, పోయింది కానీ అది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి అది మినహాయించి మిగతా ప్రాంతం అంతా ఇండియన్ యూనియన్ లో ఉంది. అది అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ప్రచారం చేస్తూ ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయాలు చేస్తూ వచ్చింది. అంటే ఇప్పుడు అన్న ఇక్కడ ఒక మాట అంటే, ఇప్పుడు ఇక దాని మీద మనకి ఎలాంటి అధికారం లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద? లేదు. ఎందుకు లేదంటే అది బిఫోర్ 1947 జరిగింది. అది మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి రావడానికన్నా ముందే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఏర్పడ్డది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు స్వతంత్రం వచ్చినాక కాశ్మీర్ అప్పటికి మనలో కలవలేదు కాబట్టి 1947లో కలవలేదు కాబట్టి ఆగస్టు తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్ రాజ్యాన్ని ఆక్రమించాలని చూసింది. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఆయన అభ్యర్థిస్తే ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళి కాశ్మీర్ ని కాపాడింది. అయితే ఏదైతే ప్రాంతము పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందో సుమారు 13,297 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అది పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళింది. దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు. దాన్ని విముక్తి చేయాలి అనే డిమాండ్ తోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చినాయి. అంటే ప్రజల్లో, హిందూ ప్రజల్లో ఇది ఒక భావోద్వేగాన్ని కల్పించడం కోసం కలిగించారు. ఏమంటున్నా అంటే వాజ్పేయి గారు 9 సంవత్సరాలు పరిపాలించారు, కార్గిల్ యుద్ధం చేసారు. అప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని విముక్తి చేయలేకపోయారు. అంతకు ముందు 1965లో యుద్ధం జరిగింది నెహ్రూ ఉన్నప్పుడే. అప్పుడు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు మన వాళ్ళు పోలేకపోయారు, దాన్ని విముక్తి చేయలేకపోయారు. అట్లాగే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం చేస్తున్నారు, కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే అన్న, ఎందుకు లేరు అనేది కూడా తెలియాలా అన్న. ఎందుకు ఒక మాట చెప్పండి, ఎందుకు లేదు అని అంటే అక్కడ 52 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 52 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కలుపుకుంటే అంటే సుమారు ఒక 10 జిల్లాలు ఉంటాయట. అది చేసిందే హిందువులకి అధికారం కావాలని.
ముస్లింలు ఈ దేశంలోనే ఉంటే ఈ సోకాళ్ళు అగ్రకులాలకి అధికారం దక్కదని, బ్రాహ్మణుల అధికారంలోకి రాలేరని దేశ విభజన చేసి దాన్ని చూపించి ఇక్కడ రాజకీయం చేసిర్రు. ఇప్పటికీ మనం ఏమంటున్నాం అంటే నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంటు భవనం కట్టి అందులో భారతదేశ చిత్రపటాన్ని వేసే క్రమంలో అఖండ భారత చిత్రపటాన్ని వేసిర్రు. అంటే నమ్మించే ప్రయత్నం ఇది. అఖండ భారత్ వేశారు కదా, ఆక్రమించండి. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించండి, పాకిస్తాన్ ను కూడా ఇండియాలో కలిపేయండి, బంగ్లాదేశ్ ను కూడా ఇండియాలో కలిపేయండి. మీరే కదా అధికారం. అయితే ఇవాళ ఇంకా సాయంత్రం ఇంకా విచిత్రమైన ప్రకటన చేసిండన్న, పీఓకేను ఇచ్చేయండి అని ప్రకటన చేసిండు. అదేమన్నా కాయాపండి అన్న? అదే కదా నేను అంటున్నది, పీఓకేకి ఒక చరిత్ర ఉన్నది. అది కాశ్మీరు రాజుని కాపాడే క్రమంలో మనము వదులుకున్న భూభాగం. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అన్న, ఇప్పుడు పాకిస్తాను ఇటు హరిసింగ్ రాజు గారు నెహ్రూ సాయం కోరినప్పుడు ఈ సేనలు, ఈ పాకిస్తాన్ సేనలు వచ్చినప్పుడు ఈ అర్ధరాత్రి యుద్ధం కొనసాగుతుంది. కొనసాగే క్రమంలో బ్రిటన్ కి మన నెహ్రూ గారు కూడా ఒక సాయం అడిగినట్టు ప్రచారం ఉన్నది. ఇప్పుడు అప్పటికి మనము పూర్తిగా 1950 జనవరి 26 నుంచి మనం స్వతంత్రమైన పూర్తి స్థాయిలో. సో 1947 లో మనకి స్వతంత్రం వచ్చింది, కానీ మనం ఇంకా కాన్స్టిట్యూషన్ రాసుకునే పనిలోనే ఉన్నాము. అందుకని మన విషయాలు ఏమైనా ఉంటే అది పాకిస్తాన్ విషయమైనా ఇండియా విషయమైనా తప్పకుండా బ్రిటన్ పార్లమెంట్ తో చర్చించాలి, బ్రిటన్ పార్లమెంట్ తో సంప్రదింపులు జరపాలి, ఒపీనియన్స్ తీసుకోవాలి. ఆ క్రమంలో మన ఇండియన్ గవర్నమెంట్ బ్రిటన్ గవర్నమెంట్ తోటి చర్చించింది. అదే వాళ్ళు వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోండి, ఇటోళ్ళు అటు పోతే అటు యుద్ధం వద్దు అని చెప్పింది వాళ్ళే. లైన్ ఆఫ్ కంట్రోల్ గీసింది, లైన్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళే గీసింది. ఎస్, లైన్ ఆఫ్ కంట్రోల్ ని వాళ్ళే గీసిరు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు వన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మనకి రైట్స్ లేవు. కానీ వీళ్ళు నమ్మిస్తూనే ఉన్నారు, ఇంకా వీళ్ళు నమ్మిస్తున్నారు కాదన్న. ఇప్పుడు ఒకవేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద వాళ్ళకున్నది అధికారం, ఒకవేళ మనం స్వాధీనం చేసుకుంటేనేమో అక్కడ ముస్లిం జనాభా పెరుగుతుంది. యాక్చువల్లీ ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ముస్లింలు మనతోటి కలవడానికి ఓ విధంగా సిద్ధంగా లేనట్టే. లేదు, వాళ్ళు సిద్ధంగా లేనట్టే. మరి మన మీదకి ఎందుకు ఇంకా ఉగ్రవాద దాడులు చేస్తున్నారు? పీఓకేలో ఉన్న ముస్లింలు ఇండియాలో కలవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు. కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో గత 1 year క్రితము సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింలతోటి కొన్ని మీడియా ఛానల్స్ మాట్లాడినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఇండియన్ యూనియన్ లో కలవడానికి వాళ్ళకి సంసిద్ధత ఉన్నది. కానీ దాన్ని కలుపుకోనే మనసు మనకున్నదా? అంటే ఇప్పుడు ఓ విధంగా ముస్లిం జనాభా ఇక్కడికి వస్తే పెరుగుతుందనే భయమే బీజేపీలో కూడా ఉన్నది. అంతే. 1965 లో పీఓకేని కలుపుకోకపోవడానికి రీజన్ అదే. వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని విముక్తి చేయకపోవడానికి అదే కారణం. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అదే కారణం. అంటే ఒక వైపేమో మేము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకుంటామని చెప్తూనే వాళ్ళతోటి చర్చ సింపులే కదన్న. ఇప్పుడు వాళ్ళ కలవాలని ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళతో రాయబారాలు నడిపి ఈజీగా వాళ్ళని కలుపుకోవచ్చు. మనం పాకిస్తాన్ అండలేకుండా కూడా కలుపుకోవచ్చు, యుద్ధం చేసి కూడా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు దేశ ప్రజలందరూ కోరుకున్నది ఏంది, ఈ సంఘటన తోటి అయినా సరే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మనం కంట్రోల్లోకి తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, మన భూమి మన కంట్రోల్లోకి వస్తుంది అనేది మన వాళ్ళ ఆలోచన. ఒకటి ఆ ఆశని ఈ నరేంద్ర మోడీ అడియాసగా మార్చేసాడు. మీరు అనే ప్రశ్న ఏంటంటే సరిహద్దు వెంట ఈ ఉగ్రవాదం ఎందుకు వస్తుందంటే ఈ ఉగ్రవాదము పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం. పాకిస్తాన్ మిలిటరీ సైనికులు ఆ దేశంలో ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళు నిరంతరము ఇండియాతో ఒక ఘర్షణ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇండియాలో ఉన్న ముస్లింలని కాపాడుకునే ధైర్యము తెలివితేటలు ఇండియాలో ఉన్న ముస్లింలకు ఉన్నాయి. పాకిస్తాన్ సహకారం అవసరం లేదు, ఈ రోజు కూడా పాకిస్తాన్ సహకారం కావాలని కోరుకోలేదు. కానీ వీళ్ళు
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద మూకల్ని పంపి కాశ్మీర్ లో కావచ్చు, జమ్మూలో కావచ్చు, దేశంలో కావచ్చు చాలా దుర్మార్గాలకి పాల్పడ్డారు. దానివల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశంగా ఇప్పుడు ముద్రపడ్డది. దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అందుకని ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు స్వచ్ఛందంగా ఇండియాలోనే ఉంటున్నారు. వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అనే నినాదాన్ని కూడా వదులుకొని ఇండియన్ యూనియన్ లోనే వాళ్ళు, నిజానికి వాళ్ళు సపరేట్ కాశ్మీర్ మళ్ళీ కావాలని కూడా ఒక దశలో పోరాటం చేసింది కదా అన్న. చేసిరు వాళ్ళు. ఆజాదీ కాశ్మీర్ మూమెంటే అది. కానీ వాళ్ళు ఇప్పుడు ఆ మూమెంట్ తో లేరు. ఎందుకంటే స్వతంత్ర దేశంగా ఉండడం సాధ్యం కాదు. ఉంటే అది పాకిస్తాన్ ఆక్రమిస్తుంది, లేదనంటే ఇటు ఇండియన్ గవర్నమెంట్ ఆక్రమిస్తుంది. అందుకని ప్రజలు అక్కడ కోరుకున్నది ఏంటంటే కాశ్మీర్ సంస్కృతి సంప్రదాయాలు, కాశ్మీర్ లో ఉన్న సహజ వనరులు కాశ్మీర్ ప్రజలకే దక్కాలి, మిగతా వాళ్ళు రావడానికి వీల్లేదు అనేది వాళ్ళ డిమాండ్ ఒకటి. రెండోది ఏంటంటే మేము కొన్ని వందల సంవత్సరాల పాటు స్వతంత్ర దేశంగా ఉన్నాము. 1947 కి బిఫోర్ వరకు కూడా మేము స్వతంత్ర దేశంగా ఉన్నాము. ఇది మా స్వతంత్ర దేశము. కాబట్టి మమ్మల్ని దేశం అనే భావన వాళ్ళని స్వతంత్ర సపరేట్ స్టేట్ కోసం వాళ్ళు సపరేట్ దేశం కోసం ఫైట్ చేసిరు వాళ్ళు. ఇప్పుడు అది వదులుకున్నారు కదా, వాళ్ళు వదులుకున్నారు, మనలోనే కలిసిపోయింది. కాకపోతే ఇక్కడ వనరుల మీద గానీ ఇక్కడ సంస్కృతి మీద గానీ ఇతర రాష్ట్రాలలో పడొద్దు అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు పాకిస్తాన్ విషయం పక్కకు పెట్టు, మొన్న కాశ్మీర్ లో పహల్గామ్ ఆ ఏరియాలో కూడా అదానీ అంబానీలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిరు. అందుకని కాశ్మీర్ లో జరగబోయే డెవలప్మెంట్ అంతా కూడా అదానీ అంబానీల కనుసన్నల్లో జరుగుతుంది. అందుకని పాకిస్తాన్ తో ఘర్షణ పెట్టుకుంటే వాళ్ళ పెట్టుబడులు దెబ్బతింటాయి. ఇప్పటికే వాళ్ళకి నష్టం జరిగింది. అందుకని వీళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంది నరేంద్ర మోడీ మీద, మీరు యుద్ధం ఆపేయండి అని. ఎందుకంటే మార్క్స్ అన్నట్టుగా పెట్టుబడికి లాభం వస్తుంది అంటే తన యజమానికి కూడా ఊరేస్తుందట. అందుకని ఇప్పుడు తన యజమాని కదా నరేంద్ర మోడీ, అందుకని నరేంద్ర మోడీకి కూడా పరిమితి విధించగలుగుతుంది క్యాపిటల్. ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ఇంకొక మాట అన్న, ఇప్పుడు నరేంద్ర మోడీ అయితే ఒక అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని వదిలిపెట్టిన అనుకోవచ్చా అన్న? 1000% వదులుకున్నట్టే. రెండోది ఏంటంటే పాకిస్తాన్, ఇండియా రెండింటిని, సౌత్ ఏషియా మొత్తాన్ని మేమే కంట్రోల్ చేస్తున్నాము అని అమెరికా నిరూపించింది. చైనాని ఇప్పుడు ఏదో వీళ్ళు శత్రువులుగా చూపిస్తున్నారు, కానీ చైనా పాత్ర ఏం లేదు ఇందులో. చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి అమ్ముతారు ఆయుధాలు, కావాలంటే మనకు కూడా అమ్ముతారు. అదే అమెరికా పాకిస్తాన్ కమ్మింది, ఇండియా కమ్మింది. ఇండియా కమ్మిన దానికంటే ఈ మంచి ఆయుధాలు పాకిస్తాన్ కమ్మింది. సో అందుకని వీళ్ళు ఆయుధ వ్యాపారులు. అమెరికా అనేది ప్రపంచం అంతా యుద్ధం జరగాలని కోరుకుంటది వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి. ఒక్క మన దేశంలోనే సంవత్సరానికి 6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని మిలిటరీకి కేటాయిస్తున్నారు. 6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత కూడా చాలా సింపుల్ గా పహల్గామ్ లోకి వచ్చి వాళ్ళు 28 మందిని చంపిపోయారనంటే మన 6 లక్షల కోట్ల రూపాయలు యాడికి పోయినాయి? 6 లక్షల కోట్ల బడ్జెట్ వృధా. 6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏమైంది? అసలు సెక్యూరిటీ ఏమైంది? ఇంటెలిజెన్స్ ఏమైంది? నరేంద్ర మోడీ, అమిత్ షా ఆ విషయాల మీద చర్చకు ఎందుకు సిద్ధపడతలేరు? పాకిస్తాన్ కూడా ఒక ప్రకటన చేసింది, మాకు ఈ దాడితో సంబంధం లేదు, ఒక న్యూట్రల్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరిపించండి, మాది తప్పు అని తేలితే శిక్షించండి అని చెప్పి మొదట అన్నది. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నారు వాళ్ళు. సో నేనేమంటున్నానంటే ఐక్యరాజ్య సమితి ఒక విచారణ సంస్థని నియమించి అది దర్యాప్తు చేస్తే నిజంగా ఎవరు దోషులో తేలుతుంది. పాకిస్తాన్ తప్పకుండా దోషి అని తేలుతుంది. అప్పుడు పాకిస్తాన్ ని మనం శిక్షించవచ్చు. అంతర్జాతీయ సమాజం కూడా తనని డిజోన్ చేసుకుంటది. నిజంగా మన మోడీ గారికి అంత చిత్తశుద్ధి ఉంటే ఐక్యరాజ్య సమితి నుండి దీన్ని సాధించాలి. ఐక్యరాజ్య సమితి చర్చల్లో పాకిస్తాన్ ని ఒంటరి చేసినాం మనము అని ప్రకటించుకున్నది ఓకే. బట్ నేరం జరిగింది, ఆ నేరానికి ఎవరు కారకులో నిరూపించే ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమైంది? ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు? అటాక్ జరిగిన గంటలోనే లష్కరే తోయిబా వాళ్ళు దీనికి బాధ్యులని ప్రకటించారు. లష్కరే తోయిబా ప్రకటించాలి కదా మేమే దీనికి బాధ్యులం అని. వాళ్ళు ప్రకటించలేదు. వాళ్ళు ఏమన్నారు? అసలు ఆ సంఘటనతో మాకు సంబంధం లేదు అని లష్కరే తోయిబా నాయకులు అన్నారు, టెర్రరిస్టులు అన్నారు.
అంటే మరి అటు టెర్రరిస్ట్ గ్రూప్ మాకు సంబంధం లేదని, ఇటు పాకిస్తాన్ మాకు సంబంధం లేదు అని అంటున్నదంటే మరి నిజమైన కుట్రదారులు ఎవరు, ఉగ్రవాదులు ఎవరు తేలాలి కదా. అందుకని మీరు మిస్ చేసుకున్నాడని నేను అంటున్నాను. ఒకవేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కనుక తీసుకొచ్చి ఇండియాలో కలిపితే బీజేపీకి ఇక ఓటమి ఉండేదా అన్న భవిష్యత్తులో? ఇప్పుడు బీజేపీకి దేశం పట్ల వాళ్ళకేం పెద్ద గౌరవం లేదు, భక్తి లేదు. వాళ్ళ అధికారంలో ఉండడానికి పాకిస్తాన్ ని, ఇండియాలో ఉన్న ముస్లింలని బూచిగా చూపిస్తూ ఉంటారు అంతే తప్ప ఇప్పుడు రాముడు ఆయన ఎంత గొప్పవాడు ఏంది అనే విషయం పక్కకు పెడితే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో నరేంద్ర మోడీని కాసేపు మహాశివుడు అంటారు, కాసేపు రాముడు అంటారు, కాసేపు నమో అంటారు, ఏదో అంటారు. ఒక 100 సంవత్సరాల తర్వాత రాముడే నరేంద్ర మోడీ అవతారంలో వచ్చిండని కూడా అంటారు. అది రాముడికి అవమానం. రాముడు చాలా గొప్పవాడు, నరేంద్ర మోడీ అంత గొప్పవాడు కాదనేది నా ఉద్దేశం. అందుకని నరేంద్ర మోడీ ఫెయిల్యూర్, ఇది చాలా పెద్ద ఫెయిల్యూర్, అతి పెద్ద ఫెయిల్యూర్. ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు, దేశ ప్రజలు కోరుకున్న దాన్ని ఆయన నెరవేర్చలేకపోతున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. విసికే పార్టీ అధ్యక్షులు జాతీయ రాజకీయాల మీద ఒక విస్తృతమైన విశ్లేషణ చేయగల సమర్థి మన జిల్కర శ్రీనివాస్ గారు. ఆయన వీసీకే పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. మొత్తానికి ఒక మేధావి, ఒక లాయర్, రెండు. కాబట్టి నిజంగా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని మోడీ గారికి గన ఉంటే నిజంగా అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్లు కూడా మేము ఇండియాలోనే ఉంటాము అనే భావనను కలిగి ఉన్నారట. ఇప్పుడు అడ్వకేటు అదేవిధంగా తెలంగాణ వీసీకే పార్టీ అధ్యక్షులు చెప్తున్న మాట నిజానికి కూడా వాళ్ళకు ఉన్నది. చాలా రోజుల నుండి కాశ్మీర్ చుట్టుపక్కల పాకిస్తాన్ ఆక్రమించిన వాళ్ళు మేము ఇండియాకి రావాలని కోరుకుంటున్నాము అని వాళ్ళు కూడా అంటారు. కానీ మరి ఇంత నిబద్ధత బీజేపీలో లేదు. మన దేశ ప్రజలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఇండియాలో కలపండి అని మనం కూడా ముక్త కంఠంతో అంటాను. కాబట్టి ఈ మోడీ గారు అంత చిత్తశుద్ధి లేదు, ఆయనకు నిజాయితీ లేదు. కేవలం అక్కడున్న ఉగ్రవాదులను, అక్కడున్న ముస్లింలను మనకు శత్రువుగా చూపెడుతూ వీళ్ళు ఎన్నికల్లో ఎప్పటికప్పుడు గెలవాలనే ఒక వ్యూహాలతోటి మాత్రమే ఈ గేమ్ ఆడుతున్నట్టు కనబడుతున్నదని మరొకసారి కూడా స్పష్టంగా మనకు అర్థమైంది. కాబట్టి ప్రజలారా, ఈ మోడీ గారు అదేవిధంగా బీజేపీ ఆడుతున్న భ్రమల నుంచి, కళ్ళ పొరల నుంచి మీరు ఎప్పుడైతే తేటగా చూడడం మొదలు పెడతారో ఈ దేశ రాజకీయం మారిపోతుంది. లేకపోతే అప్పటి వరకు పాకిస్తాన్ని చూపించడం, ఓట్లు కొల్లగొట్టడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని చూపించడం, ఓట్లు కొల్లగొట్టడం, అదే జరుగుతుంది అనేది కూడా మరొకసారి చెప్పదలుచుకున్నా.